హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈరోజు మనతో ఉంది మిస్టర్ ఈవీ కంపెనీకి సంబంధించినటువంటి మెర్జ్ ఎలక్ట్రికల్ వెహికల్ అనమాట. సో ఇది కూడా లో స్పీడ్ ఎలక్ట్రికల్ వెహికల్. సో ఈ వెహికల్ మీకు ఎక్కడో చూసినట్టయితే అనిపిస్తుంది కదా. సో కంప్లీట్ డిజైన్ అంతా కూడా మనకి ఏదైతే వెస్పా ఉందో వెస్పా డిజైన్ అయితే మనకి కంప్లీట్ లుక్ అయితే కనిపిస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఎలక్ట్రికల్ పరంగా చూసుకున్నట్లయితే ఏదైతే ఈ ఫ్లూటో 7G ఉందో సేమ్ అదే డిజైన్ని దించేశారని చెప్పుకోవచ్చు. డిజైన్ పరంగా అయితే మనకి చాలా బాగుంది. పర్సనల్గా నాకైతే మెయిన్ కలర్ అయితే మాత్రం బీభత్సంగా ఉంది భయ. అసలు కలర్ అయితే బీభత్సంగా ఉంది. అండ్ దీంట్లో వచ్చేసి ఆల్మోస్ట్ మనకి కలర్స్ అయితే మంచిగానే అవైలబుల్ ఉన్నాయి. దీని బ్యాటరీ ప్యాక్స్ కనుక చూసుకున్నట్లయితే సేమ్ ఇది కూడా మనకి 2 బ్యాటరీ ప్యాక్స్లో వస్తుంది. ఒకటి వచ్చేసి మనకి 60 volts 25 amperesతో వస్తుంది. ఇది వచ్చేసి మనకి 70 kilometers రేంజ్లో వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకొక వేరియంట్ ఉంది. ఇంకో వేరియంట్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఇది వచ్చేసి 60 volts అలాగే మనకి 35 amperes బ్యాటరీతో వస్తుంది. ఇది వచ్చేసి మనకి 110 kilometers వరకు రేంజ్ అయితే వస్తుంది అనమాట. సో మీకు ఏది కావాలన్నా మీరు అయితే చూస్ చేసుకోవచ్చు. మనకి ఆల్మోస్ట్ 75,000 నుంచి మనకి ఎక్స్షోరూమ్ ప్రైస్ అయితే స్టార్ట్ అవుతాయి. ఆల్మోస్ట్ మీకు 80,000 రూపీస్ మధ్యలోనే మీ చేతికి అయితే వచ్చేస్తుంది అనమాట. ఈవెన్ మీకు ఈ వెహికల్ కావాలనుకుంటే మనకి డిస్క్రిప్షన్లో కానివ్వండి, కామెంట్ సెక్షన్లో కానివ్వండి, వీళ్ళ డీటెయిల్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడి నుంచి కావాలైతే మీరు ఒకవేళ మీకు కావాలంటే మీరైతే చూస్ చేసుకోవచ్చు అనమాట దీన్ని. సో వెహికల్ అయితే మనకి చూడడానికి అయితే చాలా బాగుంది. అండ్ డిజైన్ పరంగా కూడా చాలా ఆసమ్గా ఉంది. ప్రతి డిజైన్ అని చెప్పొచ్చు. ఒక స్వీట్ డిజైన్లో అయితే దీన్ని వీళ్ళైతే బిల్డ్ చేశారని చెప్పొచ్చు. సో ఇప్పటివరకు మీరు చూసిందంతా కూడా 360 degreesకి సంబంధించినటువంటి వ్యూ అయితే మీరు చూస్తున్నారు. సో ఇది మనకి 360 degreesకి సంబంధించినటువంటి వ్యూ. ఓవరాల్గా లుక్ అయితే మనకి చాలా ఆసమ్ లుక్లో ఉంది. సో ఇకపోతే మనం వీడియో ఫ్రంట్ వచ్చేసప్పటికి మనకి డిస్క్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేశారు. డిస్క్ బ్రేక్స్తో పాటు ట్యూబ్లెస్ టైర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇవి మనకి బ్లాస్ట్ టైర్స్, ఇవి మనకి ర్యాల్కో టైర్స్తో రావడం జరిగింది. వీటి సైజ్ కనుక చూసుకున్నట్లయితే 3.00 ఇవి మనకి 10తో అయితే రావడం జరుగుతుంది. సో బిల్డ్ క్వాలిటీ అయితే మనకి నాట్ బ్యాడ్ అని చెప్పొచ్చు. సేమ్ మనకి నేను ఇంతకుముందు చెప్పిన ఎలక్ట్రికల్ వెహికల్లో మనం చెప్పినటువంటి బిల్డ్ క్వాలిటీ ఏదైతే ఉందో మనకి ఫైబర్ ప్లాస్టిక్, సో అదే ఒక బిల్డ్ క్వాలిటీ అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. బట్ మనకి ఇక్కడ డిజైన్ ఒకటే, ఏదైతే మనకి కంపెనీ లోగో ఒకటే చేంజ్ అయిందని చెప్పుకోవచ్చు. అండ్ మనకి ఇండికేటర్స్ ఏవైతే ఉన్నాయి, సో ఇండికేటర్స్ కూడా సేమ్ మనకి వెస్పా కానివ్వండి, ఫ్లూటో 7G కానివ్వండి, సో అలాంటి లుక్ అయితే మనకు కనిపిస్తుంది ఈ వెహికల్ మనకి చూస్తున్నప్పుడే. బట్ కలర్ అయితే మాత్రం మనకి దానికంటే కొంచెం అట్రాక్టివ్ కలర్ అయితే మనకి కనిపిస్తుంది అనమాట. ఇక్కడ ఫ్రంట్లో వచ్చేసి మనకి వీళ్ళ ఈవీ లోగో ఏదైతే ఉందో, సో మిస్టర్ ఈవీ అనేసి, సో వీళ్ళ లోగోని అయితే వీళ్ళు హైలైట్ చేసుకున్నారని చెప్పొచ్చు. ఫ్రంట్ వచ్చేసి మనకి ఒక రౌండ్ LED ల్యాంప్ అయితే కనిపిస్తుంది. సో LED ల్యాంప్ అయితే ఓవరాల్గా చూడడానికి అయితే ఈ విధంగా ఉంది. అండ్ ఈ కలర్లో కూడా మనకి ఏవైతే మనకి ఈ స్టీల్ మిక్సింగ్ కలర్ ఉందో, స్టీల్ మిక్సింగ్ కలరు, సో ఇదైతే మనకి కొంచెం ఈ ఎడ్జెస్ కానివ్వండి, అండ్ మనకి ఇక్కడ ఉన్నటువంటి ప్లేట్ సెట్టింగ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి లుక్ అయితే హైలైట్ చేశాయని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి 2 mirrors. సో ఈ 2 mirrors ఏవైతే ఉన్నాయో, సో ఈ 2 mirrors అనేవి కూడా మనకి సేమ్ లుక్ ఏదైతే ఉందో లుక్ని అయితే ఇంకా డబుల్ చేశాయని చెప్పొచ్చు. సో ఓవరాల్గా మనకి లైట్ కూడా వైట్ లైట్తో వస్తుంది. లైట్ అయితే మనకి చూడడానికి చాలా బాగుంటుంది. అండ్ ఫ్రంట్కి వచ్చేటప్పటికి ఫ్రంట్ వచ్చేసి మనకి కింద గ్రౌండ్ క్లియరెన్స్ అయితే, అసలు గ్రౌండ్ క్లియరెన్స్ గురించి అయితే మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. సో గ్రౌండ్ క్లియరెన్స్ అయితే మనకి ఆసమ్ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంది. చాలా అంటే చాలా ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మనకి ఏదైతే ఫుట్బాల్ స్పేస్ ఉందో, సో ఈ ఫ్లోర్ బోర్డ్ స్పేస్ వచ్చేసి మనకి మంచి ఫ్లోర్ బోర్డ్ స్పేస్ ఇచ్చారు. ఈవెన్ మనకి ఈజీగా 2 వాటర్ క్యాన్స్ కానివ్వండి, ఏమైనా గ్రాసరీస్ కానివ్వండి, చాలా ఈజీగా అయితే మనము క్యారీ చేసుకోవచ్చు. అండ్ మనకి డిటాచబుల్ బ్యాటరీస్తోనే వస్తాయి కాబట్టి, సో ఇక్కడ మనకి బ్యాటరీకి సంబంధించినటువంటి పుట్ అయితే చూడవచ్చు. సో ఇక్కడ నుంచి అయితే మనము బ్యాటరీ ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ కూడా మనకి ప్రజెంట్ ఇక్కడ ర్యాక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఈ ర్యాక్లో ఏమైనా డాక్యుమెంట్స్ కానివ్వండి, ఏమైనా క్యారీ చేసుకోవాలంటే క్యారీ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ క్యారీ హుక్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ క్యారీ హుక్లో మనం ఏమన్నా గ్రోసరీకి సంబంధించినటువంటి లగేజ్ ఏమన్నా క్యారీ చేయాలంటే మనం ఇక్కడ నుంచి అయితే క్యారీ చేసుకోవచ్చు. అండ్ ఓవరాల్గా కన్సోల్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది. అండ్ మనం ఫస్ట్ రైట్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి 3 modes కనిపిస్తాయి. సో ఫస్ట్ మోడ్, సెకండ్ మోడ్, థర్డ్ మోడ్ అని మనకి ఇక్కడ 3 modes అయితే వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ రివర్స్ మోడ్ అనేసి దీన్ని కూడా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి పవర్ స్విచ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. అండ్ మనం లెఫ్ట్ సైడ్ కనుక షిఫ్ట్ అయితే లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మనకి ఇండికేటర్కి సంబంధించి, అలాగే హై బీమ్, లో బీమ్కి సంబంధించినటువంటి స్విచ్చెస్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. అండ్ మనకు సీట్ లెంత్ కనుక చూసుకున్నట్లయితే సీట్ లెంత్ అయితే మనకి కొంచెం చిన్నదిగానే ఉంది. బట్ ఇద్దరైతే మనము ఈజీగా కూర్చోవచ్చు. ఏదైతే గ్రాబ్ రైల్ ఉందో, సో గ్రాబ్ రైల్ మాత్రం మనకి కొంచెం అన్కంఫర్టబుల్గా ఉండే పొజిషన్ అయితే ఉందన్నమాట. సో గ్రాబ్ రైల్ ఇంకొంచెం ఇంప్రూవైజ్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఇలా కూర్చున్నప్పుడు సీటింగ్ పొజిషన్ అనేది మనకి, సో ఇట్లా పట్టుకునేటప్పుడు మాత్రం మనకి కొంచెం అన్కంఫర్టబుల్ ఫీలింగ్ అయితే ఉంటుంది. మేబీ మనకి వీపు పట్టేయచ్చు అనమాట. సో అట్లాంటి అన్కంఫర్టబుల్ ఫీలింగ్ అయితే ఉంది. బట్ ఓవరాల్గా సీట్ కుషనింగ్ గురించి అయితే మనము డ్రైవింగ్లో అయితే మాట్లాడుకుందాము. సో ఓవరాల్గా లుక్ అయితే మనకి కంప్లీట్గా కూడా బ్లాక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్తో వస్తుంది. సో కాంబినేషన్ అయితే మనకి చాలా బాగుందని చెప్పొచ్చు. సో ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే ప్లెయిన్ డిజైన్ ఉందో, సో ఈ ప్లెయిన్ డిజైన్లో ఇక్కడ మర్జ్ అనేసి వీళ్ళైతే దీన్ని అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ఇదైతే మనకి అవసరంగా ఉంది లుక్ అయితే ఓవరాల్గా. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి BLDC హాఫ్ మోటార్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. దాంతోపాటు మనకి డ్రమ్ బ్రేక్స్ని అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనం ప్రీవియస్ చెప్పినట్టు ఏదైతే ఉన్నాయో సేమ్ అదే డిజైన్ ఉంది. అండ్ సస్పెన్షన్ వచ్చేసి
వచ్చేసి మనకి స్ప్రింగ్ సస్పెన్షన్, డ్యూయల్ సస్పెన్షన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది మనకి డ్యూయల్ స్టాండ్ సెటప్తో వస్తుంది. ఇది మనకి సెంటర్ స్టాండ్, సైడ్ స్టాండ్ రెండు అయితే రావడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి మనకి ఇది బ్యాటరీకి సంబంధించినటువంటి స్టోరేజ్ అనమాట. సో బ్యాటరీకి సంబంధించినటువంటి కెపాసిటీ మనం ఇక్కడ నుంచి అయితే చూసుకోవచ్చు. అండ్ మనము ఎవరైతే పిలియన్ బ్యాక్ సైడ్ కూర్చుంటారో సో వాళ్ళకి కంఫర్టబుల్గా ఉండడం కోసం ఇక్కడ మనకి లెగ్ ప్యాడ్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనము లెగ్స్కి సంబంధించినటువంటి ఫుట్ అయితే మనము సపరేట్గా అయితే చూడొచ్చు. ఇక్కడైనా సరే మనము లెగ్స్ అయితే పేస్ట్ చేసుకోవచ్చు. చాలా బాగుంది చూడడానికి. అండ్ నెక్స్ట్ లేదంటే మనము ఇక్కడ లేడీస్ ఫుట్ స్టార్స్ ఉంది కదా, సో మనకి పైకి పిల్లలు ఎక్కడానికి కానివ్వండి, లేడీస్ లెగ్స్ పెట్టుకోవడానికి కానివ్వండి, ఇదైతే మనకి చాలా కంఫర్టబుల్గా అయితే ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్కి వచ్చేటప్పటికి బ్యాక్ సైడ్ కూడా లుక్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది. సో లుక్ అయితే మనకి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా వెస్పా లుక్ ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే లుక్ ఉంటుంది. ఫ్యాషన్ ఉన్నటువంటి టైల్ లుక్ ఏది ఉందో సేమ్ అదే లుక్ అయితే మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఎల్ఈడి లైటింగ్ సెటప్ అయితే మనం ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇది మనకి లో స్పీడ్ వెహికల్. అవి నేను చెప్పిన ఇందాక మోడల్స్ ఏవైతే ఉన్నాయో సో అవి మాత్రం మనకి హై స్పీడ్ వెహికల్స్ కింద వస్తాయి. సో ఈవెన్ ఇది కూడా మనకి హై స్పీడ్గా వచ్చే అవకాశాలు అయితే త్వరలోనే కనిపిస్తున్నాయి, పుష్కలంగా అయితే ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ మనము దీన్ని రైడింగ్ అయితే మాట్లాడుకుందాం. సో ఫస్ట్ మనము అండర్ సీటింగ్ స్టోరేజ్ కెపాసిటీ అయితే చూద్దాం ఒకసారి. సో అండర్ సీటింగ్ స్టోరేజ్ కెపాసిటీ కనుక చూసుకున్నట్లయితే మనకి సేమ్ కీతోనే మనం అయితే అన్లాక్ చేయాల్సి ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి అండర్ సీటింగ్ స్టోరేజ్ కెపాసిటీ అనమాట. ఇది వచ్చేసి ఎన్సీబీకి సంబంధించినటువంటి స్విచ్. సో దీన్ని ఆఫ్ చేసే మనం బ్యాటరీ అయితే డిటాచ్ చేయాల్సి ఉంటుంది. లేదు అంటే మనము బ్యాటరీ ఆఫ్ చేయకుండా మాత్రం డిటాచ్ అయితే చేయకూడదు. సో ఖచ్చితంగా దీన్ని అయితే గుర్తుంచుకోండి. అండ్ ఇది వచ్చేసి మనకి స్పేస్ అనమాట. సో ఓవరాల్గా స్పేస్ అయితే మనకి మంచి స్పేస్ ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ ఒక 13 లీటర్స్ వరకు స్పేస్ అయితే మ్యాక్సిమం మనకి ఇవ్వడం జరిగింది. ఒక లేడీస్కి సంబంధించినటువంటి హెల్మెట్ అయితే మనం ఈజీగా దీంట్లో అయితే ప్లేస్ చేసుకోవచ్చు. మంచిగా ఉంది వెహికల్ అయితే. సో ఇకపోతే మనము టెస్ట్ డ్రైవ్ అయితే మిగతా విషయాలు అయితే మాట్లాడుకుందాం. బ్రేకింగ్ విషయం కానివ్వండి, అలాగే సస్పెన్షన్ కానివ్వండి, సీట్ కుషనింగ్ కానివ్వండి, సో ఇవన్నీ కూడా మనము టెస్ట్ డ్రైవ్ అయితే మన వెహికల్ అయితే ఆన్ చేద్దాము. సో వెహికల్ ఆన్ చేస్తే మనకి కన్సోల్ అయితే బాగుంది. సో కన్సోల్ అయితే మనకి ఇక్కడ వైట్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో అయితే కన్సోల్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ హై బీమ్, లో బీమ్కి సంబంధించినటువంటి స్విచ్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇది మనం చూడొచ్చు. అండ్ మనము ఏదైతే పార్కింగ్ అసిస్ట్ లైట్స్ ఉన్నాయో సో ఆ లైట్స్ అయితే పార్కింగ్ లైట్స్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఇక్కడ మనం స్పీడోమీటర్, ఓడోమీటర్, బ్యాటరీ లెవెల్కి సంబంధించినటువంటి స్విచ్ అయితే మనకి కన్సోల్ అయితే కనిపిస్తూ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి గేర్ పొజిషన్. సో మనం గేర్ పొజిషన్ అంటాం కదా పెట్రోల్ వెహికల్. సో ఇక్కడ మనకి మోడ్ పొజిషన్ అనమాట. ఏ మోడ్లో ఉన్నామనేది మనకి ఇక్కడైతే కనిపిస్తుంది. ఫస్ట్ మోడ్, సెకండ్ మోడ్, థర్డ్ మోడ్ అనేసి ఇక్కడ నేను ఫస్ట్ మోడ్లో ఉన్నాను కాబట్టి ఫస్ట్ మోడ్ అని చూపిస్తుంది. ఇప్పుడు నేను సెకండ్ మోడ్కి షిఫ్ట్ అవుతున్నాను. సో సెకండ్ మోడ్ అని చూపిస్తుంది. ఇప్పుడు నేను వెంటనే థర్డ్ మోడ్కి షిఫ్ట్ అవుతున్నాను. థర్డ్ మోడ్ అని చూపిస్తుంది. సో ఈ విధంగా మనము మోడ్స్ దేంట్లో ఉంటే దాంట్లో మనకి షిఫ్ట్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు మనము వెహికల్ అయితే మూవ్ చేసి సో టెస్ట్ డ్రైవ్ అయితే చేద్దాము. సో వెహికల్ ఇనీషియల్గా మనకి ఎలా ఉందనేది మనము చూద్దాము. కంఫర్టబిలిటీ గురించి మాట్లాడుకుంటే సో స్పీడ్ అనేది తర్వాత చూద్దాము. స్పీడ్ అంటే మనకి మంచి ఇనిషియల్ పికప్ అయితే తీసుకుంటుంది. సో స్పీడ్ విషయంలో నాట్ బ్యాడ్. సో ఇక్కడ మనకి ఫస్ట్ మోడ్లో 24 చూపిస్తుంది, బట్ ఇనీషియల్గా మనకు ఒక 30 స్పీడ్లో అయితే వెళ్తుంది. అండ్ సెకండ్ మోడ్ మూవ్ చేశాను. సో సెకండ్ మోడ్ మూవ్ చేస్తే మనకి ఇక్కడ 24 చూపిస్తుంది. దీని టాప్ స్పీడ్ మనకి 24 చూపిస్తుంది, బట్ 24 చూపించినప్పుడు చూడండి దూసుకెళ్ళిపోతుంది. సో మినిమం 50 స్పీడ్లో అయితే వెళ్తుంది. సో బ్రేకింగ్ కూడా సో మంచి బ్రేకింగ్ ఉంది. సీట్ విషయం గురించి మాట్లాడుకుంటే సీట్ కుషనింగ్ వచ్చేసి నాట్ బ్యాడ్. అట్లా అని బాగుందని కూడా చెప్పను, సో అలాగని బాగాలేదని కూడా చెప్పను. ఓకే సీట్ కుషనింగ్ అని చెప్పుకోవచ్చు. బట్ ఓవరాల్గా నేను ఇక్కడ నోటీస్ చేసింది ఏంటి అంటే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఎవరైతే 6 ఫీట్ ఉంటారో వాళ్ళకైతే మోకాలు అయితే ఇక్కడ తగులుతాయి అనమాట. సో అదొకటైతే నేను నోటీస్ చేయడం జరిగింది. ఈవెన్ మీరు కనుక నా హైట్ అంటే 5.8 లోపల కనుక ఉన్నట్లయితే మీరు ఈ వెహికల్ మీకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఈవెన్ మీరు కనుక 5.8 అబోవ్ కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు ఈ వెహికల్ కొంచెం ఈ మోకాళ్ళ దగ్గర మాత్రం కొంచెం అన్కంఫర్టబుల్గా అయితే ఫీల్ అవుతారు. బట్ ఇదైతే మనకి ఒక చిట్టి వెహికల్ అని చెప్పొచ్చు. చిట్టి రోబోలాగా ఇదొక మనకి చిట్టి వెహికల్ అని చెప్పుకోవచ్చు. సో వెహికల్ అయితే మనకి చాలా బాగుంది. సో అసలు మనము ఎలక్ట్రికల్ వెహికల్ నడుపుతున్న ఫీలింగ్ అయితే అసలు లేదు, మనకి పెట్రోల్ వెహికల్ నడుపుతున్న ఫీలింగ్ అయితే ఉంది. అండ్ స్పీడ్ విషయంలో కూడా ఏమాత్రం తగ్గలేదు. అండ్ సస్పెన్షన్ విషయం గురించి మాట్లాడుకుంటే సస్పెన్షన్ కూడా నాట్ బ్యాడ్. సో ఫ్రంట్ సస్పెన్షన్ అయితే చాలా బాగుందని చెప్పవచ్చు. బట్ బ్యాక్ సస్పెన్షన్ కొంచెం టెస్ట్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా మనకి ఇంకొకరు ఉంటే బ్యాక్ సస్పెన్షన్ గురించి మనం మాట్లాడుకోవచ్చు. బట్ దీని స్పీడ్ మాత్రం మనకి 24 దగ్గరే వీళ్ళైతే లాక్ చేయడం జరిగింది. ఫ్రంట్ సస్పెన్షన్ అయితే పర్లేదు, మనకి బాగానే ఉంది, నాట్ బ్యాడ్. అండ్ ఓవరాల్గా ఇనీషియల్ థ్రోటల్ పికప్ గురించి మాట్లాడుకుంటే థ్రోటల్ అయితే మనకి చాలా డీసెంట్గా ఉందని చెప్పుకోవచ్చు. చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. సో ఆల్మోస్ట్ లైక్ మనకి ఈ ఫ్లూటో 7G ఉన్నటువంటి సేమ్ అలాగే ఉందన్నమాట.
సేమ్ అదే లుక్లో ఉంది. ఇప్పుడు అన్ని ఎలక్ట్రికల్ వెహికల్స్ కూడా ఇదనే కాదు, అన్ని ఎలక్ట్రికల్స్ కూడా దాదాపు కూడా మనకి ఏదో ఒక ఎలక్ట్రికల్ వెహికల్ని లేదంటే ఏదో ఒక పెట్రోల్ వెహికల్ని అయితే పోలే ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు అన్నీ కూడా ఆల్మోస్ట్ సేమ్ డిజైన్స్గానే వీళ్ళు డిజైన్ చేస్తూ ఉంటారు. అండ్ బయట నుంచి ఎక్కువ ఇంపోర్ట్ చేస్తూ ఉంటారు. కాబట్టి మీకు తెలిసిన విషయమే, జపాన్, చైనా, తైవాన్ ఇలా మనకి అక్కడి నుంచి అయితే ఇవన్నీ ఇంపోర్ట్ అవుతూ ఉంటాయి. సో లైక్ ఇవన్నీ కూడా మేడ్ ఇన్ ఇండియా పేరుతో తీసుకొస్తూ ఉంటారు కూడా. సో అదంతా మనము తర్వాత విషయాలు మాట్లాడుకుందాము. సో బ్యాటరీ లెవెల్ అయితే మనకి కొంచెం తక్కువ ఉంది, మేబీ అందుకనే ఉండొచ్చు. స్పీడ్ మనకి 24 చూపిస్తుంది. సో బ్యాటరీ ఫుల్గా ఉంటే మనకి 25 చూపించేదేమో మేబీ. సో మనకి అదొక దానివల్ల మనకి 24 మాత్రమే చూపిస్తుంది. సో ఈ హైట్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. ఇంత హైట్ని కూడా చాలా సింపుల్గా అయితే ఇది ఎక్కేస్తుంది. సో అందుకే నేను ప్రతి వీడియోలో కూడా ఈ హైట్ని అయితే మీకు ఉదాహరణగా తీసుకుంటున్నాను. ఈ హైట్ ఎక్కగలిగితే మీకు కొంచెం ఘాట్ రోడ్ సెక్షన్ కూడా మీకు ఇది ఎక్కగలగదు అనమాట. సో అందుకోసం నేను దీన్ని అయితే తీసుకోవడం జరిగింది. సో చాలా సింపుల్గానే ఎక్కేసింది. బట్ నాకెందుకో ఒకరు ఉండి ముందు కనుక లగేజ్ ఉంటే కొంచెం ఇబ్బంది పడద్దేమో అనిపించింది. ఇంకొకరు ఉంటే మాత్రం నో ప్రాబ్లం కానివ్వండి. సో ఇంకెవరైనా ఒకరుండి దాంతోపాటుగా ఒక 100 కిలోస్ లేదంటే ఒక 50 కిలోస్ అయినా సరే మ్యాక్సిమం వెయిట్ అనేది ఉంటే కొంచెం భారంగా అయితే ఉంటుంది. బట్ ఆ భారం అయితే మీకు పెద్దగా తెలియదు. అండ్ ఇంకోటి ఏంటి అంటే మోడ్స్ షిఫ్ట్ చేస్తున్నప్పుడు ఒక మోడ్కి ఇంకో మోడ్కి మనకి వేరియేషన్ అయితే తెలియట్లేదు అనమాట. అంటే మనకి ఏదైతే ఇనిషియల్ థ్రోటల్ ఇట్లా పైకి లేస్తుందో సో అదైతే లేదు, మనకి సాఫీగానే ఉంది. సో చాలా బాగుందని చెప్పుకోవచ్చు. సో మ్యాక్సిమం అందరూ కూడా తీసుకునే పని అయితే మీకు మంచి రేంజ్ వచ్చేటట్టు 60 వాట్స్ మనకి 35 ఆంపియర్ బ్యాటరీ ఉండేటట్టే మీరు చూసుకోండి. ఎందుకంటే మీకు 110 కిలోమీటర్స్ వరకు రేంజ్ అయితే మీరు వస్తుంది కాబట్టి సో ఆ రేంజ్లో తీసుకోవడానికి ట్రై చేయండి. మీకు ఇది నాన్ రిజిస్టర్డ్ మోడల్ కింద అయితే వీళ్ళు కన్సిడర్ చేశారు. సో ఇవి మనకి రిజిస్టర్డ్ మోడల్స్ కింద కూడా త్వరలోనే రాబోతున్నాయని చెప్తున్నారు. అండ్ మిస్టర్ ఈవీ కంపెనీస్కి సంబంధించి బ్రాంచెస్ కూడా త్వరలోనే ఇంకా ఎక్కువ అయితే రిలీజ్ అవబోతున్నాయి. సో ఇప్పుడు మనకి నల్గొండలో కూడా రీసెంట్గా అయితే స్టార్ట్ అయింది. అండ్ దీనికి సంబంధించి మోటార్ సైకిల్స్ కూడా త్వరలోనే రాబోతున్నాయి. నేను ఇందాకే చూశాను మోటార్ సైకిల్స్ అయితే, బైక్స్ అయితే మనకి ఎక్సలెంట్గా ఉన్నాయి. ఒకటైతే అసలు ఆసమ్ మోడల్లో ఉంది. లైక్ అది ఎట్లా ఉందంటే మోటో జీపీ ఎడిషన్స్ లాగా ఉందన్నమాట. సో అంత మంచి వెహికల్స్ అయితే త్వరలో అయితే తీసుకురాబోతున్నారు. సో ఇవి పెద్ద కంపెనీస్కి అయితే పెద్ద తక్కువ అయితే ఏం కాదనమాట. సో బాగానే ఉన్నాయి. వీటిని కూడా ఒక లుక్ అయితే వేయండి. బట్ మీకు సర్వీస్ అనేది మెయిన్ అనమాట. సో సర్వీస్ ఇవ్వగలరా లేదా అనేది ఒక విషయం అయితే మీరు ఖచ్చితంగా చూసుకోండి. అది చూసుకున్న తర్వాత మ్యాక్సిమం బై చేయడానికి అయితే ట్రై చేయండి ఎక్కడైనా సరే. ఈవెన్ మీరు ఈ వెహికల్ కొనాలనుకుంటే మీకు డిస్క్రిప్షన్లో కానివ్వండి లేదంటే కామెంట్ సెక్షన్లో కానివ్వండి డీటెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడి నుంచి అయితే వీటిని బై చేయొచ్చు. సో ఇది గైస్ వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియో అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో నెక్స్ట్ వీడియో బాయ్.